కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప వికాసం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మంచిర్యాలలో నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని తెలంగాణ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజీవంగా ఉంచడానికి మనం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. గమ్యాన్ని ముద్దాడేంత వరకు కూడా మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఎత్తిన పిడికిలి దించకుండా పట్టుబట్టి మొండి పట్టుదలతోని ఒక ధీరోదాత్తుడి మాదిరిగా పోరాటం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ ఇవాళ